మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చక్కటి రెసిపీ అండి, అల్లం చట్నీ. చాలా టేస్టీగా ఎంత ఈజీగా చేసేద్దాం. ఏం కావాలో వాటికి చూద్దామండి. ఫస్ట్ అయితే అల్లము, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, ఎండుమిర్చి, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు టేబుల్ స్పూన్, జీలకర్ర, ధనియాలండి. మినప్పప్పు అయితే ఒక 4 స్పూన్లు దా తీసుకున్నాను నేను. ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇట్లా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వీటెక్కగానే ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇట్లాగా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడి మనకి అప్పటికప్పుడు చేసుకోవడం ఎప్పటికీ నిలవ ఉంటుందండి. అస్సలు దీంట్లో మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి అసలు పాడవదు. నెల రోజులైనా సరే నిలవ ఉంటుంది. బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయటే ఉన్నా కూడా పాడవదండి, అంత బాగుంటుంది అనమాట. అట్లాగా మొత్తం వేగిపోగానే ఇప్పుడు మనం అల్లం ముక్కలు అయితే బాగా సన్నగా తరిగేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది కూడా బాగా వేగాలండి. ఈ అల్లం ఎంత వేగితేనే మనకి ఆ చట్నీకి అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట. అల్లం చట్నీకి నేను 50 గ్రాముల దాకా తీసుకున్నానండి అల్లము. ఎండుమిర్చి కూడా 50 గ్రాములు ఉంటాయి. బెల్లం అయితే 100 గ్రాములు తీసుకున్నానండి. ఇట్లాగన్నీ నేను చెప్పినట్టు విధంగానే అన్నీ వేసుకొని చేస్తే మీరు ఇట్లా ఒక్కసారి చేసుకొని డబ్బాలో కానీ పెట్టుకున్నారంటే ఇడ్లీ చేసినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానీ రుచిగా ఏమి తినాలనిపించినప్పుడు ఇట్లా ఒక స్పూన్ కానీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇట్లాగే చేసుకోండి, నేను చెప్పినట్టుగా టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోద్ది. ఇట్లా మొత్తం అల్లం కూడా బాగా వేగాలండి, పచ్చి అనేది ఉండకూడదు. ఇట్లా మొత్తం అల్లం కూడా వేగిపోయాక చూడండి, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. మనకంతా బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే మనం ఈ బాగా కొంచెం వేగినాటిని పక్కకు తీసి పెట్టేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం కూడా బాగా వేగింది. చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు తీసేసుకుందాం. అల్లాన్ని కానీ మన మినపప్పు అన్నీ వేసుకున్నాం కదండి. ధనియాలు 2 స్పూన్లు వేసుకోండి, మినపప్పు 4 స్పూన్లు వేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇట్లా చూడండి అన్నీ బాగా వేగిపోయినాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్క తీసేసుకొని ఇప్పుడైతే నేను 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆ ఎండుమిర్చి కూడా వేసి ఆ మిగతా ఆయిల్లో వేయించేసుకోవాలి. బాగా వేగనియాలండి. బాగా వేగనిచ్చేస్తే మనకి పచ్చడి అనేది అస్సలు నిలవ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అస్సలు పాడవదండి ఈ పచ్చడి. మనం ఇడ్లీకే కాదు దోశలో కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే. మనం చేసే చట్నీ అల్లం చట్నీ. ఇట్లా ఎండుమిర్చి కూడా మొత్తం వేగిపోయినా చూసారు కదా. ఇట్లా వేగిపోయాక ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాం. మనం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాం కదండి, అదైతే నీళ్ళల్లో ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. ఇవి వేయించడానికి స్టార్ట్ చేసినప్పుడే దాంట్లో కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అంటే నీళ్ళు అసలు పోయలేదంటే మనం అసలు నీళ్ళు అట్లా డైరెక్ట్గా పోయకుండా ఇట్లా చింతపండునైతే మనం గుజ్జుగా ఉడకపెట్టుకోవాలన్నమాట. మనం పోసేదైతే ఇదే. ఇంకా ఇట్లా ఇదంతా ఉడకపెట్టుకొని మనం అయితే పచ్చడి చేసిన చట్నీలోకి దాన్ని యాడ్ చేసామంటే చూడండి ఇట్లా బాగా ఉడికిపోవాలి. చింతపండు గుజ్జులాగా వచ్చేసేయాలా. ఉడికేటట్టు పెట్టుకొని దీన్నంతా మనము ఆ చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసేసి ఒక బౌల్లో పోసి పెట్టేసుకోవాలి. ఇది మనం చింతపండు ఉడకపెట్టుకున్నాం కాబట్టి దీన్ని అసలు వాటర్ అని అనుకోబడలేదండి. ఎందుకంటే మనము వాటర్ ఎక్కువ పోసుకుంటే ఏ పచ్చడి కూడా నిలవ ఉండదు. మనం అసలు దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక్క నెల రోజులకి సరిపడా చేసుకున్నా కూడా మనకు అస్సలు పాడయ్యే ప్రసక్తే లేదు. చూసారు కదా ఇట్లా మొత్తం గుజ్జులాగా తీసేసి చింతపండు అక్కడ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసుకోవాలి. మెంతులు మట్టుకు 1 స్పూనే తీసుకోండి, జీలకర్ర కూడా 1 స్పూనే తీసుకోండి.
ధనియాలు 2 స్పూన్లు, మినపప్పు 4 స్పూన్లు తీసుకోండి. రుచికి సరిపడ ఉప్పు వేసేసి, ఇప్పుడైతే బెల్లం అండి 100 గ్రాములు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇదంతా వేసేసి మిక్సీ పట్టేసుకోవడం అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు ఎప్పుడు సింపుల్ రెసిపీలే నేను తీసుకొస్తుంటాను కదా. మీరు కానీ మా ఛానల్ని సరిగ్గా సపోర్ట్ అస్సలు చేయట్లేదండి, అసలు వేసే రావట్లేదు. మీరు ఎందుకు చూడట్లేదంటే నాకు ఇప్పుడు మెసేజ్ పెట్టాలా, నేనేమి కరెక్ట్గా మీకు ఎందుకు ఏం చేయట్లేదు, ఏమన్నా తప్పులు చేస్తే ఇట్లా చేయబాకండి మేడం, అట్లా చేయడం చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. నేను మీకు సింపుల్గా మీకు ఈజీగా చేసుకోవడానికే కదా నేను చేసేదాన్ని. చూడండి ఎంత ఈజీగా అల్లం చట్నీ రెడీ అయిపోయిందో. ఇది మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, బాగా ఆకలేస్తుందండి. ఈ అల్లం పచ్చడి వేసుకొని మనం ఇడ్లీ 2 తిన్నామంటే జ్వరం ఉండేవాళ్ళు కూడా 4 ఇడ్లీలు ఖచ్చితంగా తినాల్సిందే. అంత మంచిదన్నమాట అల్లం పచ్చడిలో. దీంట్లో మనం అన్నీ మంచివే కదండి వేసుకున్నాము. ఇట్లాగా మొత్తం అల్లం పచ్చడి మిక్సీకి పట్టేశాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇట్లా దోరగా ఏం చేసుకొని మనమైతే తాలింపు పెట్టేసుకోవడం. ఇప్పుడు చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో అల్లం పచ్చడి. మనకి ఈజీగా అయిపోయింది. మనం చేయడానికి 20 నిమిషాలు పట్టినా ఇది 20 రోజులు, నెల రోజులు ఖచ్చితంగా ఉంటుందండి నిల్వ. కానీ టేస్ట్ అయితే మనకి అన్ని రోజులు ఉండేరు. 1 స్పూన్తో బాగున్నారండి, 4-5 స్పూన్లు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే వేడి ఇడ్లీలు, అల్లం పచ్చడి, చట్నీ వేసుకొని నేనైతే ఈ ఇడ్లీలు టేస్ట్ చేసేస్తున్నానండి అల్లం పచ్చడితో. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసుకొని టేస్ట్ ఎట్లాగుందో నాకు కామెంటు తప్పకుండా పెట్టాలి మీరు ఈసారి మటుకి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.